ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత తీవ్రమవుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతున్నప్పటికీ కొన్ని ఏరియాల్లో మాత్రం గ్యాస్ కోసం సామాన్యులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కమర్షియల్ గ్యాస్ పూర్తిగా నిలిపేయడంతో ఇటు వ్యాపార వాణిజ్య సముదాయాలతో పాటుగా హాస్టల్లో సైతం కట్టెల పొయ్యిలపైనే వంటకాలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి భద్రాద్రి నుంచి మా ప్రతినిధి నవీన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం అయితే సాధారణ మార్కెట్పై దాని ప్రభావం చూపెడుతుంది. అదేవిధంగా సామాన్యులు అనేక ఇబ్బందులు, నిత్యావసరాలు కావచ్చు, లేకపోతే ఇటు చమురు ధరలు పెరగడం, అదేవిధంగా ఇంటి గ్యాస్, అదేవిధంగా కమర్షియల్ గ్యాస్ రేట్లు పెరగడంతో అయితే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసుకుంటే ఏదైతే ఒక గ్యాస్ గోడౌన్ మీ దగ్గర ఉన్నామో, గ్యాస్ ఏజెన్సీ గోడౌన్ దగ్గర ఉన్నామో, దీనికి సంబంధించి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే గృహ అవసరాలకు నిమిత్తము అనేక మంది అయితే వినియోగదారులు అయితే ఒక ఏజెన్సీ వద్దకు వస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్న దాని ప్రకారం అయితే ఒకవేళ అర్జెన్సీ ఉంటే మాత్రం ఇక్కడ బుక్ చేస్తున్నామని, లేదు అనుకుంటే మాత్రం బుక్ చేసుకున్నటువంటి 2-3 రోజులలో ఈ యొక్క గ్యాస్ అయితే వస్తుందంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి కమర్షియల్ గ్యాస్కి సంబంధించి మాత్రం కమర్షియల్ గ్యాస్కి పూర్తిగా అయితే పైనుంచి ఏదైతే కేంద్రం నుంచే పూర్తిగా కమర్షియల్ గ్యాస్ నిషేధించడంతో అది ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉందంటూ కూడా చెప్తున్నారు. దీంతో ఏదైతే వ్యాపార సముదాయాలు ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు, లేకపోతే హాస్టల్స్, వీరందరూ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఏదైతే గ్యాస్ను పూర్తిగా డొమెస్టిక్ కమర్షియల్ గ్యాస్ పూర్తిగా నిషేధించడంతో ఈ యొక్క కట్టెలు ఏదైతే పాతకాలంలో వినియోగించేటువంటి కట్టెలు కూడా వాడుతున్నారు. ఇప్పుడు అయితే ఇక్కడ ఒక విషయానికి సంబంధించి ఏదైతే కట్టెల్ని కూడా మండే వారు కూడా రేట్లు పెంచిన పరిస్థితి కూడా ఉంది. 8 రూపాయల నుంచి 15 రూపాయల వరకు కేజీ అమ్ముతున్నారంటూ కూడా వీరు వాపోతున్న పరిస్థితి ఉంది. దీంతో కొన్ని హోటల్స్కి సంబంధించి చిన్న తరహా హోటల్స్ అయితే ప్రస్తుతానికైతే ఆ హోటల్స్ని బంద్ చేసుకొని వారి వ్యాపారాలు ఏదైతే గ్యాస్ పునరుద్ధరణ జరిగిన తర్వాతే ప్రారంభిస్తామంటూ వారు చెప్తున్నారు. అయితే ఏదైతే బడా వ్యాపార సముదాయాలు మాత్రం ఈ యొక్క కట్టెలపై వారి వంటకాలను చేస్తూ అయితే వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ కట్టెల దాంతో ఇక్కడికి హోటల్స్కి సంబంధించినటువంటి వంట మాస్టర్లు కావచ్చు, వర్కర్లు కావచ్చు, కొంచెం ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉందంటూ కూడా వారు చెప్తున్న సమాచారం ప్రకారం కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఏదైతే డొమెస్టిక్ గ్యాస్కు సంబంధించి ఖచ్చితంగా 1 నుంచి 2 రోజుల్లోనే డెలివరీ ఇస్తామంటూ మాత్రం ప్రతి ఏజెన్సీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనిని ఆసరాగా చేసుకొని కొంతమంది బ్లాక్ మార్కెట్కి కూడా తెరలేపినట్లుగా కూడా చూడవచ్చు. సుమారు ఏదైతే డొమెస్టిక్కి సంబంధించి సుమారు 2000 నుంచి 2500 వరకు బ్లాక్ మార్కెట్లు అమ్ముతున్నారంటూ, ఇక కమర్షియల్కి అయితే వాటి రేట్లకి రెక్కలు వచ్చాయంటూ 4000 నుంచి 5000 వరకు కూడా ఒక గ్యాస్ కమర్షియల్ సిలిండర్ అయితే వారు అమ్ముతున్నట్లుగా కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కొంతమంది కేటుగాళ్ళు ఇటు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్లోకి గ్యాస్ని రీఫిల్ చేస్తూ వారు వ్యాపారం అయితే సాగిస్తున్నారంటూ కూడా కొంచెం సమాచారం తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి పూర్తి ఆధారాలు అయితే ఎక్కడ కూడా బయటపడిన పరిస్థితి కూడా లేదు. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే అంతర్జాతీయంగా జరిగేటటువంటి యుద్ధ ప్రభావం అయితే స్థానిక మార్కెట్పై పడినట్లు క్లియర్గా కనపడుతున్న పరిస్థితి కూడా ఉంది. సామాన్య ప్రజలు మాత్రం అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా మొత్తంగా చూడవచ్చు. ఏదైతే 905 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ 965 రూపాయలు అయినప్పటికీ కూడా సవ్యంగా వీటి దొరకక ఈ యొక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. గ్యాస్ ఏజెన్సీలు మాత్రం ఇంతకు మునుపు ఏదైతే యుద్ధానికి ముందు ఏ విధంగా అయితే గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయో అదేవిధంగా రోజుకి 2 లోడ్లు అయితే ఈ యొక్క ఇప్పుడు మనం ఉన్నటువంటి ఏజెన్సీకి సంబంధించి 2 లోడ్లు ఎప్పుడు కూడా వస్తుంటాయి. ఇప్పుడు కూడా అదే విధంగా వస్తున్నాయి. కానీ ఒకటేసారి బల్క్ బుకింగ్ కావచ్చు, లేకపోతే మరికొన్ని కారణాల వల్లనే డిలే అవుతుంది తప్ప గ్యాస్లో ఎటువంటి కొరత లేదని వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ అంకిత్ కూడా చెప్తూ ఏదైతే గ్యాస్కి సంబంధించినటువంటి ఎటువంటి షార్టేజ్ అయితే లేదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందజేస్తామంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క గ్యాస్ పరంగా ఏదైతే ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ పరంగా మాత్రమే ఇబ్బందులు తలెత్తుతున్నాయి, డొమెస్టిక్ గ్యాస్ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవంటూ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ మధుతో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.